నిన్న నైట్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత సోన్ప్రయాగ్కి వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. మా 6 మెంబర్స్కి కలిపి ఒకటే రూమ్, జస్ట్ ఫర్ స్లీప్. అసలు మాకున్న అల్సర్టకు అండ్ బాడీ పెయిన్స్కి అసలు నెక్స్ట్ డే లేస్తాం అనుకున్నాం. బట్ ఎందుకో నెక్స్ట్ డే బాడీ మాక్సిమం రికవర్ అయిపోయింది. కాకపోతే కాళ్ళు మాత్రం ఘోరంగా వస్తున్నాయి, పాదాల ఏరియా అవి మాత్రం అందరికి చాలా పెయిన్ ఉన్నాయి. సోన్ప్రయాగ్ లో మా కార్ పార్క్ చేసింది కదా, అక్కడ మేము మా లగేజ్ తీసుకున్నాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తుంగనాథ్కి స్టార్ట్ అవ్వాలి. బట్ మేమున్న బాడీ కండిషన్ కి తుంగనాథ్ ప్లాన్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇలా మొత్తం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, బికాస్ నిన్న మొత్తం ట్రెక్కింగ్ చేసి బాగా అలసిపోయినాం కాబట్టి. బట్ మేము కార్ బుక్ చేసుకునేటప్పుడు తుంగనాథ్ ప్లాన్ కూడా ఇంక్లూడ్ చేసినాం. సో తుంగనాథ్ అయితే పోదాం, చూద్దాం. అక్కడికి వెళ్ళినాక ఎవరు కాబట్టి వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తారు అనుకున్నాం. అండ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి కార్ దగ్గరికి వెళ్ళే టైంలో సోన్ప్రయాగ్ పార్కింగ్ దగ్గర ఫ్రీగా సౌత్ ఇండియన్ ఫుడ్ పెడతారని తెలిసింది. లిటరలీ దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ అవర్ ఎంటైర్ జర్నీ. అండ్ ఈ సోన్ప్రయాగ్ లో మ్యాగీ తప్ప ఏం తినలేము. బట్ ఇక్కడ మాత్రం రైస్, చపాతీ, ఇడ్లీ, సాంబార్, ఆలూ కర్రీ అండ్ ఇంకా 4 డిఫరెంట్ కర్రీస్, లాస్ట్కి టీ అండ్ బిస్కెట్స్, టోస్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. కాకపోతే కొంచెం కూడా ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు కానీ ఫుడ్ వేస్ట్ చేస్తే ఆ మొత్తం ఫుడ్ తినేదాకా మిమ్మల్ని బయటికి పంపించారు. అండ్ మీరు ఇక్కడ డొనేషన్ కూడా చేయొచ్చు. మేము కూడా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం అమౌంట్ అయితే డొనేట్ చేసినాం. అండ్ ఫుడ్ తినేసి లగేజ్ ప్యాక్ చేసుకొని వీ స్టార్టెడ్ టు తుంగనాథ్. పగిలిపోతుంది మా క్లాస్ అట్లా పడుతుంది. అమ్మా ఎంత చూడరా. దిస్ ఈస్ తుంగనాథ్. సోన్ప్రయాగ్ నుంచి 66 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు మొత్తం 3 అవర్స్ టైం పట్టింది సోన్ప్రయాగ్ నుంచి తుంగనాథ్ రావడానికి. మేము ఇక్కడికి వచ్చినాక కూడా ఫుల్ వర్షం పడ్డది. మేము కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఈ తుంగనాథ్ ట్రెక్కింగ్ మాత్రం చాలా హార్డ్ అనిపించింది, బికాస్ ట్రెక్కింగ్ డిస్టెన్స్ కేదార్నాథ్ అంత పెద్దది కాకపోయినా క్లైమ్ చేసే మౌంటైన్ హైట్ ఎక్కువ ఉంటుంది. అంటే మన బాడీ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది అనమాట ట్రెక్కింగ్ చేసేటప్పుడు. అండ్ ఈజీగా దమ్ వచ్చేస్తుంది. బట్ ఈ ట్రెక్కింగ్ లో వ్యూ పాయింట్ మాత్రం నిజంగా క్రేజీ ఉండే, అంత బాగున్నాయి లొకేషన్స్.
కేదార్నాథ్లో మేము నైట్ టైం ట్రెక్కింగ్ చేసినాం. దానివల్ల మాకు ఎలాంటి లొకేషన్స్ కనిపించలేదు, అంటే మంచి మంచి సినారియోస్ కానీ సీన్స్ కానీ ఎలాంటివి కనిపించలేదు. బట్ ఈ ప్లేస్లో మాత్రం ఆ బాధ అంతా కవర్ అయిపోయింది. నిజంగా అమేజింగ్ సీన్స్ ఉండే, మొత్తం గ్రీనరీ తోటి వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ ఉండే. కానీ ట్రెక్కింగ్ మాత్రం చాలా హార్డ్ ఉంటుంది. నేను అండ్ గౌతమ్ ఇద్దరం ఫాస్ట్గా ముందుకు వచ్చేసినాం అండ్ మిగతా వాళ్ళు కింద ఫోటోస్ దిగుతున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మేము వెయిటింగ్ చేస్తుంటేనే చాలా టైం వేస్ట్ అయింది అండ్ మేము ఇంకా టెంపుల్కి చాలా దూరంగా ఉన్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అండ్ తుంగనాథ్ టెంపుల్ 6కి క్లోజ్ చేస్తారు. అండ్ మేమందరం చాలా టైర్డ్ అయిపోయినాం అండ్ అందరికీ ఫుల్ లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. ఈ గ్యాప్లో గౌతమ్ అండ్ ధనుష్ మేము ఫాస్ట్గా వెళ్ళిపోతామని చెప్పి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. అండ్ నేను నవీన్ వరుణ్ కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. అండ్ మేము మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తుంటే ఫుల్గా ఫాగ్ వచ్చేసింది అండ్ ఫ్లోగా వర్షం కూడా స్టార్ట్ అయింది. మొత్తం క్లైమేట్ అంతా డార్క్ అయిపోయింది అండ్ నేను కూడా కొంచెం ట్రెక్కింగ్ చేయగానే మా రూట్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అసలు మా ముందే ఏముందో కూడా అసలు కనిపిస్తలేదు. అండ్ తుంగనాథ్ ట్రెక్కింగ్ వచ్చేసి చాలా డేంజర్ ఉంటుంది. నైట్ టైంలో అయితే ఇంకా డేంజర్ ఉంటుంది, ఎందుకంటే ఈ రూట్లో అసలు స్ట్రీట్ ల్యాంప్స్ ఉండవు అండ్ ఎడ్జెస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి అండ్ బార్గెట్స్ కూడా ఏముండవు వాటికి. అండ్ ఈ రోడ్ అంతా కూడా స్టోన్స్ తోటే ఉంటుంది కాబట్టి చూసుకొని నడవాలి. ఒక ఎడ్జ్ నుంచి మాత్రం కింద పడితే బాగానే దెబ్బలు తాకుతాయి. ఒక స్టేజ్లో మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అనిపించింది అండ్ మేము టైం చూసి అప్పుడే 5:45 అవుతుంది. మేము పోయేసరికి కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అనిపించింది. అందుకని మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. దర్శనం ఏం చేసుకోలేదు. కానీ ధనుష్ అండ్ గౌతమ్ మాత్రం ఫాస్ట్ వెళ్ళిపోయి దర్శనం చేసుకోరు. వాళ్ళు కూడా కరెక్ట్ క్లోజ్ చేసే టైంకి పోయారంట. దర్శనం అయిపోగొట్టుకుని వచ్చారు. అసలు ఏం కనిపిస్తలేదు. ఇందాక ఎంత క్లియర్ ఉండేనా ఇప్పుడు అంత డేంజర్ ఉంది. 10 మీటర్స్ ముందు దాకా జీరో క్లారిటీ. ఈ 10 మీటర్సే ఉంది మంచి వ్యూ అంటే. 10 మీటర్స్ అంటే నాకన్నా ముందు మొత్తం ఫాగే. ఇంకోటి దీనికి స్ట్రీట్ ల్యాంప్స్ లేవు, సైడ్కి గ్రిల్ గేట్స్ లేవు. రోడ్ ఏమో చాలా సన్నగా ఉంటుంది. ఇందులోనే పోవాలి, ఇందులో రావాలి. మేమైతే కిందకి వచ్చేస్తున్నాం. నేను, వరుణ్, నవీన్ వచ్చేసి కిందకి వచ్చేస్తున్నాము. ఎందుకంటే చలి ఎక్కువైపోయింది అని కొంచెం లేట్ ఉండే. ఇక పైకోలే పంపించింది మాకైతే, ఎందుకంటే ఇప్పటికే 6 అవుతుంది. ఇంకా లేట్ అయితే నాకు చీకటి అవుతుంది. చెప్పిన ల్యాంప్స్ గేమ్స్ ఏముండవు. రూట్ ఇంకా డేంజర్ అవుతుంది. చలికి ఎక్కువ ఉంటుంది, ఫాగింగ్ ఎక్కువ ఉంటుంది. కిందికి రావడం చాలా కష్టమవుతుంది. కానీ గౌతమ్ ధనుష్ మాత్రం పైకి వెళ్ళిపోయారు. అంటే ఇంకా పైన పోయి చూసి వస్తాం, ఎట్లా లాస్ట్ దగ్గర పోయినాం కదా, మొత్తం చూసుకొని వస్తామని చెప్పారు. సో వాళ్ళైతే పోయారు. కానీ మేము మన దగ్గరనే ఉన్నాం, దర్శనం చేసుకుని అయితే వస్తామన్నారు. చూడాలి ఏ టైంకి వస్తారో వాళ్ళు. మేమైతే ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయి కార్లో వెయిట్ చేస్తాం వాళ్ళ కోసం. చాలా డేంజర్ ఉంది. మేము కిందనే అనుకున్నాం అసలు పోవాలా వద్దా, ఎందుకు నేనే కేదార్నాథ్ పోయినాం కదా, అదే పెద్ద ట్రెక్ ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నట్టు అనుకున్నాం. కానీ సరే కొడదాం అనుకున్నాం. ఇక లెగ్ పెయిన్స్ ఉన్నా సరే చూద్దాం అన్నట్టు పుష్ చేసుకునే దగ్గరకు వచ్చినాం. కానీ ఈ ఫాగ్, ఈ రిస్కీ రోడ్ ఇదంతా కొంచెం డేంజర్ అనిపించింది. ఇప్పుడు నైట్ టైం అయితే అసలు వ్యూ జీరో ఉంటుంది. మన ఫోన్ ఫ్లాష్ లైట్స్ అన్నా టార్చ్ లైట్స్ అన్న పెట్టుకొని రావాలి. లీగర్స్ ఎప్పుడో ఒకటి ఉన్నట్టుంటే ఎట్లా చిన్నగా ఉంటాయి, ఒకటి రెండు, ఇంతకు మించి ఇంకేడు ఉండవు. ఇందాక క్లియర్ ఉండేను చూడండి, ట్రీస్ ఇంకా మౌంటైన్స్ ఉండే. అసలు ఏం కనిపిస్తలేవు, ట్రీ విజిబిలిటీ చక్కగా లేదు. నాకైతే మీకు మేబీ ఫోన్లో క్లారిటీ చాలా తక్కువ ఉన్నట్టుంది. నాకైతే అసలు జీరో వ్యూ, చాలా సన్నగా ఉంది వ్యూ, చాలా చిన్నగా ఉంది వ్యూ, మొత్తం ఫాగ్. సో నీడ్ టు గో ఫాస్ట్. This is the kind of dream world. You know, it's covered, but nothing seems real. Oh. There is over and also people put in the computer.
వెల్కమ్ టు పీపుల్ కోటి 70 kilometers away from Badrinath. Nice viewpoint, no? లైటింగే లేదా అసలు నైటే వచ్చినాం ఈ రూమ్కి. కాకపోతే నైట్ అసలు మాకు వ్యూ కనిపించలేదు, కానీ సౌండ్ అయితే వచ్చింది ఏదో రివర్ ఫ్లో అవుతున్నట్టు. అప్పుడే అనుకున్నాం ఏదో మంచి వ్యూ అయితే ఉంటుంది రివర్ అని. ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు, అంటే ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు. చూడండి ఎంత బాగుందో. ఇది వ్యూ కదా, ఇది వచ్చేసి మా రూము. లోపలికి వెళ్తే జస్ట్ ఇక నార్మల్ ప్లెయిన్ రూమ్ అనేది వాష్రూమ్, నా లగేజ్, ఇది వ్యూ పాయింట్. 1500 పడ్డది. రూమ్కి అంత పడతా అంటే మాకు అంత పడతా పంపిలే, కానీ ఈ వ్యూకి మాత్రం మస్తు పడతా అనిపించింది. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అట్లా అవుతుంది. 8 కలర్ రెడీ అయ్యి దర్శనం కావాలి, బద్రీనాథ్ దర్శనం కావాలి. దర్శనం పోయి జల్దో చేస్తే ఇంకోసేపు ఈయన టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో రేపు ఈయనే ఉందాం అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు డే మిగిలింది కాబట్టి. రేపు ఈయనే ఉంటే ఈయన లోకల్ కూడా తిరిగేసి ఏమన్నా ఇంత చూసుకొని ఇట్లనే కూర్చొని టైం పాస్ చేయొచ్చు. బాగా సెలవు పెడుతుంది. కాకపోతే ఇంకో రూము, 2 రూమ్స్ తీసుకున్నాం. ఒక రూమ్లో 6 members అలా వేయమని చెప్పారు కాబట్టి 2 rooms తీసుకొని తల రూమ్లో ముగ్గురు వండుకున్నాం. ఇదంతా ఇలా లగేజ్ ఇంత అది కూడా నాది. టైం ఇది ఒకటి రెడీ అయ్యిండు, ఇంకా ముంబై వన్ అందరూ రెడీ అవుతారు. ఎట్లుందిరా వ్యూ? బాగుందా? సూపర్. పడతా పైసలు పడితే అని వ్యూకి పైసలు ఎందుకు రా? రూమ్కి కట్టడం ఏదో ఉంటాయి ఆ సిస్టమ్. వాటర్ ప్రూఫ్ షర్ట్ ఉంది కంప్యూటర్ వాటర్ లాగా, చాలా నీట్గా ఉంది. ఫాగీ ఈరోజు నేను చెప్పినా కదా, ఈరోజు ఇడు ఉంటాం. నిన్న అయిపోయాక రా, నిన్న మాట్లాడుతున్నాం రేపు అని చెప్పి. అయితే నేను చెప్పినా కదా, మనుషులు పోని చోటల్లా మంచిగా ఉంటుంది, మనుషులు పోయే చోటే దరిద్రంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన అడిగి అర్థం కాదు. నేను లేదా పడదాం. బాగుంది ఇప్పుడు.
బద్రీనాథ్ టెంపుల్ పీపుల్కోటి నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. వచ్చే దారిలో మాత్రం రోడ్స్ అండ్ నేచర్ సీన్స్ మాత్రం చాలా బాగుండే. అండ్ నాకు మొత్తం 3 hours పట్టింది బద్రీనాథ్ రీచ్ అవ్వడానికి. బద్రీనాథ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, అంటే చాలా నీట్గా అండ్ మంచి వెదర్ కండిషన్ తోటి ఉంది. నేను పోయిన కేదార్నాథ్ అండ్ తుంగనాథ్ వర్షం వల్ల అండ్ వెదర్ డిస్టర్బెన్స్ వల్ల దర్శనం అంతా నీట్గా అండ్ పీస్ఫుల్గా ఏం జరగలేదు. బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంది. మేము బద్రీనాథ్ టెంపుల్ అంటే అల్లు అర్జున్ మూవీ ఉంటుంది కదా బద్రీనాథ్ది, సేమ్ అట్లే ఉంటుంది అనుకున్నాం టెంపుల్. అంటే ఫ్రంట్ మొత్తం ఫుల్ స్పేస్ తోటి చాలా స్పేషియస్గా ఉంటుంది అనుకున్నా. బట్ ఈ టెంపుల్ మాత్రం మూవీకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ దర్శనం లైన్లో మాత్రం చాలా పెద్ద లైన్ ఉండే. మేమైతే బొట్లు పెట్టేసుకొని దర్శనం లైన్లో నిల్చున్నాం. అండ్ దర్శనం లైన్ అయితే స్లోగా మూవ్ అవుతుంది అండ్ మధ్యలో ఒక 1 hour ఆపారు అండ్ ఆ 1 hour లైన్లోనే కూర్చొని వెయిట్ చేసినాం. ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది, చాలా చల్ల పెట్టింది మాకైతే. మళ్ళీ కొద్దిసేపు అయినాక లైన్ స్టార్ట్ చేశారు. అండ్ దర్శనంలో మాత్రం ఎక్కువ టైం వేస్ట్ కాలేదు, కొంచెం ఫాస్ట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము టెంపుల్ కింద ఉన్న అల్కనందా రివర్ దగ్గరికి పోయినాం. అండ్ రివర్ గురించి ఆల్రెడీ ఎపిసోడ్ 2లో చెప్పిన. అల్కనందా రివర్ అండ్ భగీరథి రివర్ కలిసినప్పుడే గంగా రివర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అల్కనందా రివర్ ఇది వచ్చేసి బ్రహ్మకపాలం. దీని వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది. శివుడు బ్రహ్మదేవుడి తల నరికింది ఇక్కడనే. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. సో బ్రహ్మదేవుడు నాకు 5 తలలు ఉన్నాయి కాబట్టి అండ్ త్రిమూర్తులలో నేనే గొప్పవానని ఒక గర్వం ఉంటుండే. అప్పుడు ఆ శివుడు ఆ గర్వం ఉంచడానికి 5 తలల్లో ఒక తల నరికేసిండు అండ్ ఆ 5వ తలని నరికిన ప్లేస్ ఇదే. సో అందుకే ఈ ప్లేస్ ని బ్రహ్మకపాలం అని పేరు వచ్చింది. అండ్ ఇక్కడ చనిపోయిన వాళ్ళకి కూడా పిండాలు పెడతారు. మేము ఇక్కడనే కొద్దిసేపు స్టే చేసి మళ్ళీ రూమ్ కి రిటర్న్ అవుతున్నాం. దారిలో మాకు ఈ కేసరి పాలన కూడా కనిపించింది. కప్ వచ్చేసి 50 రూపీస్, కానీ 5 రూపీస్ కూడా పడుతుంది కప్పు. టేస్ట్ అంతా గలీజ్ ఉండే. మోర్ వాటర్ లెస్ నవీన్ ఇంకా 2 తీసుకో. అయింది ఇది ఎక్స్పెక్టేషన్ ఫ్రెండ్స్. ఒకలా ఉంది ఫ్రెండ్స్. 50 రూపాయలు చిక్కగుండాల కనీసం ఇది ఓన్లీ మిల్క్ అండ్ బాదం పౌడర్ అంతే, ఏం లేదు. మీరే తాగుతారా? ఎంత 50 అది యావరేజ్ ఫ్రెండ్స్. कैश नहीं है भाई. Itu